అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేనలో ఒక రకంగా కొత్త జోష్ అయితే కనుక వచ్చిందండి. ఎలాగంటే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ఆపరేషన్ చేపట్టారు, ఏంటో తెలియదు కానీ ఆకర్ష్ వైసీపీ ఆపరేషన్ ఏదైతే అలాంటిది ఏదైనా కార్యక్రమం చేపట్టారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగానే టార్గెట్ చేశారు. ఎందుకంటే ఏదైతే వైసీపీలో మెయిన్ క్యాడర్ ఉంటుందో మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరినీ కూడాను జనసేన వైపుకి ఆకర్షించేలాగా గొప్ప ప్లానే వేశారు అనేది కనుక చెప్పాలండి. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే ఖచ్చితంగా మిగిలిన వివరాలు ఎవరు వెళ్ళబోతున్నారు అసలు వైసీపీ నుంచి జనసేనలోకి అంటే ఇప్పుడు చెప్తున్న వాళ్ళు కాకుండా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది వెళ్ళిపోబోతున్నారు. ఎవరు వాళ్ళు అసలు ఇదంతా చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ మర్చిపోద్దు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కనుక 100% ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎవరెవరు వెళ్ళిపోతున్నారు జనసేనలోకి అనేది తెలుస్తుంది. కాబట్టి షేర్ చేయండి. ఏంటంటే 26వ తారీఖున వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు అలాగే మిగిలిన నాయకులు చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎందుకని ఎలా అంటే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్న నాయకుల మీద కేసులను లేకపోతే దౌర్జన్యాలను లేకపోతే రకరకాల విధాలుగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టే ఉండలేక వైసీపీలో ఉండలేక ప్రధాన పార్టీల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ సుముఖత చూపుతున్నారని బయట వర్గాలు మాట్లాడుకున్నాయి. అదే కనుక నిజమైతే కనుక చాలామంది ఉన్నారుగా, మరి వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా, మరి వీళ్ళు మాత్రం ఎందుకు వెళ్తారంటే కనుక పదవలాశనో లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర ఆశలు ఉండడం వల్ల వెళ్ళిపోతున్నారు, ఇలా ఆశ పెట్టడం వల్ల అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారు అబ్బా అసలు వీళ్ళలోనంటే కనుక జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోషయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురు వేరువేరుగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవడం జరిగింది. పార్టీలో చేరికపై చర్చించారు. అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు శ్రీ అవనపు విక్రమ్, డాక్టర్ అవనపు భావన జనసేనలో చేరతారు. వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జిగా శ్రీ అవనపు విక్రమ్ ఉన్నారు. డాక్టర్ భావన విజయనగరం, పార్వతీపురం జిల్లాల DCMS చైర్పర్సన్గా ఉన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ యాదాల అశోక్ బాబు, నాగులప్పలపాడు జడ్పీటీసీ డాక్టర్ యాదాల రత్నభారతి పార్టీలో చేరనున్నారు. విజయవాడ గుంటూరు తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండవ కప్పుకోబోతున్నారు. అంతేకాదు శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కిలారి రోషయ్య గారు, కన్ని రవిశంకర్ గారు సమావేశం అవుతారు. అనంతరం శ్రీ సామినేని ఉదయభాను గారు భేటీ అవుతారు అనేది జనసేనలో ప్రముఖంగా మెయిన్ వాళ్ళ గ్రూపులన్నింటిలో కనుక బాగా ఎక్కువగా నడుస్తున్నటువంటి వార్త అనేది. మెయిన్ ఏంటంటే కనుక వీళ్ళతో పాటు తోట త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళటం కోసం అని చెప్పేసి ఆయన కొడుకు పృథ్వీరాజును ముందు జనసేనలోకి అయితే కనుక పంపటానికి ప్లాన్ చేస్తున్నారు. పృథ్వీరాజు జనసేనలోకి వెళ్తే కనుక అక్కడ మార్గోత్సవం అయితే వెనువెంటనే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా జనసేనలో చేరే ఆలోచనలు అయితే ఉన్నారు అనేది మాట్లాడుతున్నారు. గతంలో రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన. టీడీపీలో ఉండి అలాగే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి అలాగే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక జనసేనలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఆయన. ఇటీవల మెండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. 2019లో టీడీపీ తరఫున రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలైపోయాడు. తర్వాత త్రిమూర్తులు వియంకుడుకి అన్నయ్య ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మధ్యవర్తిత్వం నడుపుతాడు దీనికి అంతటికీ అనేది కనుక బయట కొంతమంది కొన్ని వర్గాలు అయితే మాట్లాడుకున్నాయి. త్రిమూర్తులు గారికి 2027 వరకు ఎమ్మెల్సీ పదవి ఇంకా ఉంది. వైసీపీలోకి గెలిచిన ఆ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది 2027 వరకు ఆ పదవీ కాలం ఉంది, అవ్వలేదు ఇంకాను. మరి ఏంటనేది మరి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళిపోతారా ఏంటనేది తేలాల్సి ఉంది. ప్రకాశం జిల్లా చూసుకుంటే కనుక చాలామంది తెలిసిన విషయం ఇది. బాలినేని ఏదైతే జనసేనలోకి వెళ్ళిపోతారు అని అన్నారో అప్పటి నుంచి కనుక మామూలుగా లేదు, అక్కడ చిన్న యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన్ని జనసేనలోకి వస్తే మేము ఒప్పుకోం అని దామచర్ల కూడా
ఏంటి బహిరంగంగానే మాట్లాడడం, బహిరంగంగానే ట్వీట్లు చేయడం జరుగుతుంది. ఎందుకురా దామచర్ల గారికి అంత కోపం అంటే కనుక ఇంతకు ముందు ఎవరైతే వైసీపీలో ఉన్నప్పుడు బాలినేని గారికి దామచర్ల గారికి చాలా గొడవలు అయితే జరిగాయి. ఆ గొడవల నేపథ్యంలో బాలినేని గారు ఏం చేశారంటే ఈ దామచర్ల గారిని జైలు కేసులు పెట్టించడం ఏంటి రకరకాలుగా చాలా ఇబ్బందులు అయితే కనుక పెట్టడం జరిగింది. అవన్నీ ఇంకా మర్చిపోలేదు. నాకు గుర్తే ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేనిని నా నియోజకవర్గంలో అడిగట్టనివ్వను, మా పార్టీలో ఇవ్వడానికి కుదరదు అనేది కానీ ఆయన గట్టిగా దెబ్బలట్టడం జరుగుతుంది. మొత్తం ఏంటనేది ఒక 26 ఏదైతే ఈ 26ని మొత్తం తెరదించేస్తారు దీనికి అన్నింటికి. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరిని వదలను అని దామచర్ల పబ్లిక్గా బహిరంగంగానే మాట్లాడుతానమాట. కాబట్టి అంతేకాదు వీళ్ళతో పాటు మోపిదే వెంకటరమణ అలాగే బేదా మస్తానరావు వీళ్ళంతా కూడా జనసేనలో చేరబోతున్నారు. కాబట్టి ఎందుకని ఎక్కువ మంది జనసేనలోకి వెళ్తున్నారు టీడీపీలోకి వెళ్లకుండా? కాబట్టి వీళ్ళు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వైసీపీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోతున్నప్పుడు మరి మీరు దాన్ని ఎలా తీసుకున్నారని ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నిజంగా ఆయన చెప్పేటప్పుడు మాట భలే మాట్లాడేటండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏందవయ్యా పోతే పోనీ ఏడిపోతారు, పోనీ మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తాంటారు ఉంటారు, పోనీ గురించి ఎందుకు ఇబ్బంది, పోతే పోనీ ఏమవుద్ది పోతాంటారా, పోనీ వచ్చే వాళ్ళు వస్తానే ఉంటారు అని మాట్లాడేదానికి నిజంగా ఆ మాట అన్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం గూస్ బంప్స్ వచ్చినాయండి. మనం వాళ్ళకి అనమాట ఆ ధైర్యం ఆ తెగువ నిజంగా ఒక రకంగా అనిపించింది అనమాట. ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. అల్టిమేట్గా నాది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే. కాబట్టి రాజకీయం ఎన్ని రంగులైనా మారుతుంది, ఎన్ని కండవాలైనా మార్చుకుంటుంది. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, మన ఛానల్లో చెప్పే ప్రతి వీడియోని జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి పక్కాగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.